అందరికి నమస్తే. ఎవరు దవ్వుకున్న బాయిలో వాళ్ళే వాడు సస్తారంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ల పరిస్థితి అట్లే అయిపోయింది. ఎలక్షన్స్ ముందల ఇంటికి కార్డు పంచారు, గ్యారంటీ కార్డులు ఇంటికి. ఇంకా దానికి ఇంకా ఇంత పసుపు రాసి ఇంత కుంకుమ రాసి ఇది మీ ఇంట్లో దాపెట్టుకోండి మంచిగా, రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఈ కార్డు చూసినాయని దీనిలోనే మొత్తం మేము ఇచ్చేస్తాం మీకు. ఇంకా ఇది ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవడం కూడా చెప్పారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కార్డు మీదనే బాకీ కార్డు ఒకటి వచ్చింది. అంటే వాళ్ళు ఇప్పటిదాకా అసలు ఏం చెప్పిండ్రు, ఏం బాకీ ఉందని. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు మన కోదండరామ్ చెప్తున్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ వాళ్ళకి 5 years టైం ఇచ్చిండ్రు. ఇట్లాంటి మేధావులను సమాజం పట్టించుకోవద్దు నా దృష్టిలో. వాళ్ళు చెప్పిన మాట చెప్పిన కూడా బరువైతే ఎట్లా మనకు. వాళ్ళు చెప్పింది ఏంది 100 రోజులు నేను చూపిస్తాను మీకన్నీ. ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు అని తీసుకొచ్చారు. బాకీ కార్డును చూస్తే వీళ్ళకు వణికిపోయింది ఎక్కడనో. వీళ్ళు ఇంకొక రివర్స్ కౌంటర్ కార్డు తీసుకొచ్చారు మళ్ళా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత బాకీ ఉండరు అని. దీన్ని బట్టి ఏమైందంటే బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డది కాంగ్రెస్ అని అర్థమైంది. ఎవడన్నా ప్రతిపక్షం ఉన్నోడిని అడుగుతారా? అధికార పక్షము అధికారం ఉన్నోడు నిలబెట్టాలి. ఇప్పుడు మీరేం జేబులోకి వెళ్ళి డబ్బులు తీసి పెట్టరు కదా, మీరు ఇంకా మీ జేబులు నింపుకోవాల్సిందే తప్ప జనాల పరిస్థితులతోన. మీరు జనాలకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అంటే చాలు భయం అవుతుంది. ఎవడన్నా హామీ నిలబెట్టుకుంటే భయం అవుతుంది, వీళ్ళకి భయం అవుతుంది. అందుకే బాకీ కార్డుకు కౌంటర్ కార్డు తీసుకొచ్చారు. కానీ జనం నవ్వుకుంటారు దాన్ని చూసి. అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీల మీద ఆశపడి ఓట్లు వేసేటప్పుడు మనం అన్నీ చూస్తాం కదా. ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్కి ఇచ్చినాం, వీళ్ళు మస్తు చెప్తున్నారు హామీలు. తులం బంగారం ఇస్తామంటున్నారు, ప్రతి మహిళకి 2500 ఇస్తామంటున్నారు. అవి లెక్కేసుకున్నాం, అందరింట్లో లెక్కేసుకున్నారు. మా ఇంట్లో 3 మహిళలు ఉంటారు, 3 అంటే 2500 7,500 రూపాయలు వస్తే ఇంట్లో నడిచిపోతాయి, ఇంకా ఇంట్లో ఖర్చులన్నీ పోతాయని లెక్కేసుకున్నారు. అప్పుడు తీరా చూస్తే అవి రాలేదు. మరి బాకీ పడ్డాడే కదా లెక్క. అన్ని విషయాలు మాట్లాడదాం. అందుకే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఫస్ట్ బట్టి విక్రమార్క గారు అప్పుడు ఏం మాట్లాడారో ఆ కార్డు గురించి, తర్వాత సబ్జెక్ట్లోకి పోదాం. మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సూపర్. అదే చెప్పలే, పసుపు కుంకుమ పెట్టి దాపెట్టుకోండి. 3 నెలలే, ఎక్కువ వాల్యూ కూడా పెట్టలే, 100 రోజులే. మరి 100 రోజులు 100 రోజులు చేయాలి కదా. ఇంకా కోమటి వెంకరెడ్డి ఇది విన్నాడు ఒకసారి. టీఆర్ఎస్ కావాలా? అరే కేటీఆర్ ఇక చూసుకో, 4000 రూపాయలు నెలకు, 4000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4000 రూపాయల పెన్షన్ తోని ఇవాళ భారతదేశాన్ని, భారత జాతిని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టిన ప్రియతమ నాయకుడు మొదటిసారి విచ్చేసిన రాహుల్. చేయుత 4000, చేయుత 4000 ఏంది ఇది? ఏమన్నాడైనా మొదటి సంతకం అనబోయండి. ఇంకా అంటే నవంబర్ 30 ఎలక్షన్ జరిగింది, డిసెంబర్ 3, 2023. మనకు జనవరిలో రావాలి పైసలు 4000 రూపాయలు. జనవరి 2024 నుంచి పైసలు రావాలి. అదే బాకీ కార్డు. ఆ సంవత్సరం అంతా అయిపోయింది, ఈ సంవత్సరం కూడా అయిపోవచ్చింది. అందుకని చెప్పి వీళ్ళేం చేసిండ్రు, కొద్దిగా తెలివైన పని చెయ్యాలి. ప్రతిపక్షాలు ఇట్లా చేయాలి. వీళ్ళేం చేసిండ్రు, బాకీ కార్డు అని తీసిండ్రు. కాంగ్రెస్ బాకీ కార్డు. ఇంకో బాకీ కార్డు మొత్తం లెక్క పెట్టి అసలు అప్పటి నుంచి ఇప్పుడు నెక్స్ట్ మంత్కి వెళ్ళి పెన్షన్ 4000 వస్తుంది అన్నాడు. ఇప్పటిదాకా ఎంత అవుతుంది? మహిళలకి 2500 ఇస్తాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఎంత లెక్క అవుతుంది? ఇట్లా మొత్తం బాకీలు కట్టి తులం బంగారం అన్నాడు. ఇప్పటివరకు ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి, వాటి మీద తులం బంగారం అంటే ఎంత బాకీ ఉంది? సొసైటీకి ఎంత బాకీ ఉంది? గవర్నమెంట్ ఇంకో ఉర్దూలో కొట్టించారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో పంచుతున్నారు, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో పంచుతున్నారు, అందరూ పంచుతున్నారు ఈ కార్డ్స్. దీంతోనే ఇంకో ఈయన పెద్ద కొట్టించండి, ఈయన అనిపిస్తుంది బాగా. ఇంకా కాంగ్రెస్ బాకీ కార్డు. రైతు భరోసా 76,000 రూపాయలు ఇవ్వాలంట. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ. నిరుద్యోగ భృతి 56,000 రూపాయలు, 56,000 రూపాయలు బాకీ ప్రతి ఒక్కరికి. రుణమాఫీ 7 లక్షల రూపాయలు బాకీ అంట రుణమాఫీ. తర్వాత విద్యార్థులకు స్కూటీ బాకీ, విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు బాకీ. ఇట్లా వీళ్ళు మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చేసి తయారు చేసి పంపిస్తున్నారు. వీళ్ళు ఏం చేసారు, కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్గా వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసినారు. వాళ్ళ కూడా చూడాలి మనం. ఇంకో
కేసీఆర్ బాకీ కార్డ్ అంట. కేసీఆర్ బాకీ కార్డ్ అని చెప్పేసి ఇద్దరు మినిస్టర్లు ఏమైనరో అధికారంలోకి వచ్చిన తర్వాత బుర్ర మోకాల కాడికి పోయినట్టుంది. రకరకాలు ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం హామీలు సరిగ్గా అనిపిస్తలేవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాడు కేసీఆర్. ఆయన గవర్నమెంట్ ఉందా ఇప్పుడు? బాకీ ఉంటే ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇచ్చుకుంటాడు మళ్ళా. తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలంట. ఇదే అంటారు. ఏమర్థమైంది దీనివల్ల? వీళ్ళ హామీలు అమలు చేయలేదని అర్థమైంది సింపుల్గా. ఒకవేళ వీళ్ళ హామీలు అమలు చేయాలన్నా, అమలు చేసే ఓపిక ఉన్నా, అమలు చేసినా ప్రతిపక్షానికి ఇచ్చే కౌంటరు ఈ కార్డు కాదు. ఈ కార్డు ఇస్తే మీరు బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారని అర్థమైపోయింది. వాళ్ళు మీ మీద ఒక పెద్ద అస్త్రం వేసారు. మీకు అర్థమైతే లేదా? బాకీ కార్డు మీరు అంతకుముందు ఎంత తెలివిగా మీ హామీ కార్డును ఇచ్చిర్రో, ఇప్పుడు బాకీ కార్డు అంతకన్నా ఎక్కువ జనాలకి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు బాకీ ఉన్నారు కాబట్టి. లేకపోతే మేము బాకీ లేము, కోనరంగ వారికి చెప్పారు కదా, మీరు అంత ధైర్యంగా చెప్పండి. మరి మాకు 5 years టైం ఇచ్చారు, అప్పుడెప్పుడో 2028 ఎలక్షన్ ఉంది, మేము 2025లో దీన్ని అమలు చేస్తామని చెప్పండి. అంతేగాని బాకీ పెరుగుతున్నాడు తప్ప తగ్గుతుందా? ఇప్పుడు 4000 రూపాయల పెన్షన్ అవ్వకి ఇస్తలేరు, 2000 రూపాయలే ఇస్తున్నారు. ఆ 2000 రూపాయలు వస్తుందనే మీకు అవ్వ ఓటేసింది. మరి బాకీ కదా మీరు ఇప్పుడు కేసీఆర్ బాకీ కాడని తీయడంతోన మీ బాకీలు ఏదో బయటపడే మొత్తం. మీ బాకీలు ఎడదిరుగుతున్నాం కానీ అంటే వీళ్ళు నేను చెప్తలేనా, పాములు పెంచినోడు పాముకే సత్సున్ ఊరేసుకొని వాడిని ఊరి వాడే వేసుకున్నట్టు వీళ్ళు ఫస్ట్ ఏమో కార్డులు పంచిండ్రు. మరి అంతే తెలివిగా 100 రోజులు దాపెట్టుకోమన్నోళ్ళు అంతే తెలివిగా దాని అమలు కూడా చేయాలి కదా. కనీసం స్టార్ట్ అనేది చేయాలి కదా. అసలు స్టార్ట్ కూడా చేయలేదు. ఎనీవే వీళ్ళ బాకీ కార్డు మీద మంచి స్పందన ఉంది జనాల్లో. వీళ్ళు బాకీ ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి లాంగ్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు, ఒక ఫ్లైఓవర్ కట్టడం స్టార్ట్ చేసినారు. అది పూర్తిగా 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు. పాలకుల మీద, కాంట్రాక్టర్ మీద. ఇప్పుడు మన ఉప్పల్ ఫ్లైఓవర్ లేదు, గట్ల ఎన్ని సంవత్సరాలను పడుతుంది. కానీ హామీ మీరు 100 రోజులు అమలు చేస్తామని పక్క నిక్కచ్చిగా మీరే మాట్లాడినారు. 100 రోజులు నమ్మబలికినారు జనాలకు. మరి నమ్మబలికినప్పుడు అది బాకీ కదా. వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. రేపు బీజేపీలు కూడా ఇంకేదైనా చేస్తారేమో. మీరు వాళ్ళకు కౌంటర్ కూడా ఇవ్వలేని స్టేజ్కి పోతే అంత ఆత్మరక్షణలు అంత భయంగా ఉంటే ఎట్లా? పాపం మినిస్టర్స్ ఒకరోజు రిలీజ్ చేసారు, దాన్ని మళ్ళీ పంచవచ్చు కదా పోయి జనాలకు పోయి ఆ కేసీఆర్ బాకీ కార్డు ఏదో పంచండి చూద్దాం జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో. ఉత్త కూడా ఉండదు, ఎంబడి పడతారు మీ ఎంబడి. వీళ్ళకు దాని ప్రెస్ ముందర ఇట్లా పట్టుకొని ఎవడరు ఇద్దరు అంతే తప్ప దాని జనాలకి ఏమన్నా వంచడం మనకు అనిపించిందా? ఆ పంచే ధైర్యం అన్న వీళ్ళకు ఉందా? పొయ్యి అడిగితే మూతి మీద కొడతారు, మీరు ఫస్ట్ మీ బాకీ తీయనని. అందుకే దాని ఉత్త గాంధీ భవన్లో షోపుటప్ కార్డు చేయదు, షోపుటప్ మాత్రమే చేయగలిగినారు. అదే విషయం. ప్రతిపక్షానికి అడ్వాంటేజ్లు ఉంటాయి, వాటిని గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. మీకు చేతనైతే కౌంటర్ చేయాలి. కౌంటర్ రాజకీయాలు వద్దనుకుంటే మీరు జనాలకు హామీలు ఇస్తే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకండి. మీరు హామీలు అమలు చేస్తే వాళ్ళు బాకీ కార్డు తయారు చేస్తే జనం వాళ్ళని అంటారు. అప్పుడు మీకు అది చేత కాలేదు. ప్రతిపక్షం చేస్తుంది, రాజకీయం చేయకపోతే ఏం చేస్తారు? మీకేమో ఆ డూప్లికేట్ కార్డులను తయారు చేసుకొని గాంధీ భవన్లో పెట్టుకున్నారు. ఎనీవే కాంగ్రెస్ను బాకీ కార్డు వణికిస్తుందని మాత్రం క్లియర్గా అర్థమైంది. వాళ్ళు ఇచ్చిన కౌంటర్ చూస్తే అర్థమైంది వాళ్ళను. జనాలకు ఆ బాకీ కార్డు పోతుంది. రేపు ఆ బాకీ కార్డు పట్టుకున్న గాంధీ భవన్కి వస్తారేమో చూద్దాం వాళ్ళందరూ. రేపు ఎలక్షన్స్లో కూడా ఆ బాకీ కార్డులు బాగా డిస్ప్లే అయ్యేటట్లు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ కానీ, జూబ్లీస్ ఉప ఎన్నిక కానీ జనాలకు గుర్తు చేస్తున్నారు హామీలు. అమ్మ పలానప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు, మనం చూపలే గట్లాంటి వీడియో జనాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, కోమరెడ్డి ఏం చెప్పిండు, అవన్నీ. ఎనీవే బాకీ అయితే ఉంది ప్రభుత్వం జనాలకి. ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు బాకీలు తీర్చుకునే పనం, వాళ్ళే బాకీలు ఇచ్చే స్టేజ్కి వచ్చారు లీడర్లు. కానీ జనాలకి ఏం ఒరిగింది గవర్నమెంట్ వచ్చి అనేది క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.